మీ పేరండి? నాగేశ్వరరావు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము బర్తే ఇక్కడ. ఓకే, లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ సికింద్రాబాద్ మొత్తం? యాక్చువల్గా చెప్పాలంటే గతంలో పాలకులు వాళ్ళ స్వార్థం చూసుకొని ప్రజల గురించి పట్టించుకోలేదు. ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కాస్త టీడీపీలో కాస్త వచ్చింది. టీడీపీలో కాంగ్రెస్లో అయితే ఏమాత్రం రాలేదు. వాళ్ళ స్వార్థము, వాళ్ళ సంపాదన, వాళ్ళ పెంపుదల వాళ్ళే చూసుకున్నారు తప్పితే ప్రజల గురించి మనము మంచినీళ్ళు తీసుకోవాలన్న కష్టము, బోరు చేసుకోవాలన్న కష్టము, ఇల్లు కట్టుకోవాలన్న ఏదైనా కానీ అంతా అవినీతి జరిగింది. అంటే అది కొందరి మూలన ఉండొచ్చు. బహుశా సోనియా గాంధీ మంచి వాళ్ళు ఉండొచ్చు, రాహుల్ గాంధీ మంచి వాళ్ళు ఉండొచ్చు. హిందీ వాళ్ళు మంచిగా ఉండకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దిశ నిర్దేశిస్తారు. కింది స్థాయి వాళ్ళు సరిగ్గా చేయాలి. వాళ్ళకి స్వార్థాన్ని వదిలేసేసి ప్రజలకు మేలు చేసే నాయకులు కావాలి. 18 వచ్చినప్పటి నుంచి ఈజ్ ద ఓన్లీ మ్యాన్, లెజెండ్, ఒకే ఒక్కడు. అది ఎవరైనా మేము మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు. ఒకే ఒక్కడు అనొచ్చు. చక్కగా ఎంత బాగా పనిచేస్తాడంటే ఎవరికైనా, పండితునికి కానీ పామరునికి కానీ ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. పండితులే రావాలి, పామరులు రావద్దని కాదు. పామరులు కూడా వెళ్ళిపోవచ్చు. చక్కగా ఆయన బాధలు చెప్పుకోవచ్చు. ఆ రోజు కాకుంటే తెల్లారి కాకుంటే మర్నాడు ఆయన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వేరే వాళ్ళ దగ్గర గతంలో ఏముండేదంటే వాళ్ళ చుట్టూ అసలు వాళ్ళ దగ్గరికి పోలేము, మన యాక్సెస్ ఉండదు. గతంలో మనం యాక్సెసే లేదు. వాడి గేట్ అవుతలనే వాడి పని, వాడి దాదాలు, వాళ్ళ సెక్యూరిటీ, నానా హంగామే బీభత్సం. ఇప్పుడు అట్లా ఈయన అమాత్యుడే కానీ సాధారణ వ్యక్తి. ఈయన అమాత్యుడే కానీ సాధారణ వ్యక్తి. విన్నారా? సాధారణ వ్యక్తి. ఇక అతని గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఈజ్ ఓన్లీ మ్యాన్.